బాబాయ్. అమ్మా లక్ష్మి, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది బాబాయ్. ఒక్క నిమిషం నాతో రండి, చెప్తాను. ఏంటమ్మా, విహారీ ఏడి? ఆయన గుడిలో ఉన్నారు. అవును, మీకు పాస్పోర్ట్స్ తెమ్మని మెసేజ్ పెట్టాను కదా, తీసుకొచ్చారా? తీసుకొచ్చానమ్మా. నీది విహారీది. ఏంటమ్మా, ఇటునుంచి ఇటు ట్రిప్ ప్లాన్ చేశారా? అలాంటిదేమీ లేదు బాబాయ్, ఇటివ్వండి. ఇది మీతో తీసుకెళ్ళండి బాబాయ్. ఇది విహారీది. ఇది విహారీ పాస్పోర్ట్. వాడిదెందుకు ఇస్తున్నావమ్మా? ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరు కలిసే వెళ్తారు కదా. లేదు బాబాయ్, ఇది నేను మాత్రమే చేయాల్సిన ప్రయాణం. నువ్వు మాత్రమే అంటే, నువ్వు ఒక్కదానివే ప్రయాణం చేయాలంటే విహారీకి మాకు దూరంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నావా? అవును బాబాయ్. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? ఏంటమ్మా ఇది? అక్కడ మీ అత్తయ్య నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావా అని అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పాలని చూస్తుంటే నువ్వేంటి ఈ పిచ్చి నిర్ణయం తీసుకున్నావు? లేదు బాబాయ్, నేను వెళ్ళాల్సింది. నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. నాకు అడ్డుపడకండి బాబాయ్, ప్లీజ్. అమ్మా, నువ్వు అలాంటి పని మాత్రం చేయకమ్మా. నాకంటే వయసులో చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. బాబాయ్, నీ జీవితం కుదుట పడుతుందని మేమంతా చాలా ఆనందంగా ఉంటే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదమ్మా. లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? లక్ష్మి? లేదు బాబాయ్, మీరు ఆ ఇంటికి అల్లుడే కదా. మీరు ఆ ఇంటి మంచి కోసం ఆలోచిస్తారు. నేను ఆ ఇంటికి కోడలుగా రావడం ఆ ఇంటికి మంచిది కాదు. ఆ కుటుంబం ముక్కలవుతుంది. అలాగని నీ జీవితాన్ని అన్యాయం చేసుకుంటావా? మీరు బాగుంటే నేనెక్కడున్నా బాగుంటాను బాబాయ్. నువ్వు లేకపోతే విహారీ ఏమైపోతాడో అని ఆలోచించావమ్మా. పిచ్చోడైపోతాడమ్మా. లక్ష్మి! లేదు బాబాయ్, మీ అందరినీ నమ్మే విహారీ గారిని వదిలి వెళ్తున్నాను. ఆయన చుట్టూ ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా. వాడు ప్రేమించే నువ్వు ఉండకుండా మేమందరం ఉండి ఏం లాభమమ్మా? బాబాయ్, నేను లేనని ఆయన బాధ కొన్ని రోజులే, తర్వాత అంతా సర్దుకుంటుంది. ఆయన్ని మీ చేతిలో పెట్టి వెళ్తున్నాను కాబట్టి మీరు విహారీ గారిని ఓదార్చి ఆయన్ని ఆ బాధ నుంచి తీసుకురాగలరనే నమ్మకం నాకుంది. నువ్వెంత చెప్పినా నేను దీనికి ఒప్పుకోనమ్మా. విహారీ ఏడి? వాడికి ఇదంతా చెప్పేస్తాను. బాబాయ్, మీరు విహారీ గారితో నిజం చెప్పినా, నన్ను వెళ్ళనివ్వకుండా ఆపినా నేను చచ్చినంత ఒట్టే. కనకవేది ఉన్నట్టుండి కనపడట్లేదంటే తనను ఎవరైనా ఏమైనా చేశారా? ఆ సుభాష్ గారు ఇటు ఏమైనా వచ్చాడా? నా కనకాన్ని ఏమైనా చేశాడా? కనకం, ఎందుకమ్మా ఇలాంటి ఓట్లు వేయించి నా చేతిలో నోరు కట్టేస్తున్నావు? దయచేసి మీరు వెళ్ళండి బాబాయ్. ఈ విషయం నేను వెళ్ళే వరకు ఎవరికి తెలియకూడదు. ప్లీజ్ మీరు వెళ్ళండి బాబాయ్. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకిష్టం లేకపోయినా నువ్వెక్కడున్నా మమ్మల్ని మాత్రం మర్చిపోకమ్మా. నీకు మేము మా కుటుంబం రుణపడి ఉన్నాం. నువ్వు సుఖపడే ప్రాప్తమున్నా త్యాగం చేసి కష్టాల వైపు వెళ్తున్నావు.
అక్కడ నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకోను. ఎందుకంటే విహారీకి నువ్వు దూరంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉండవని నాకు తెలుసు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? ఇంతకీ నీకెన్నింటికమ్మా ఫ్లైటు? నేను వెళ్తాను బాబాయ్. నీకు ఎలా వీడ్కోలు చెప్పాలో అర్థం కావడం లేదు. నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్తోంది. తన ప్రాణాన్ని జీవితాన్ని వదిలి వెళ్తోంది. నువ్వు మనసు మార్చుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నానమ్మా. వెళ్తానమ్మా. విహారీ గారు, నా కోసం మీరు ఏమైనా చేస్తారు. మీరే నా ధైర్యం, కానీ మీరే నా భయం కూడా. ఎందుకంటే నా కోసం మీరు ఏం చేయడానికైనా ఆలోచించరు. ఇప్పుడు కూడా నాకు న్యాయం చేయాలని అంత మంచి కుటుంబాన్ని బాధ పెడతారు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం విడిపోతారు. ఎవరిలో ఎలాంటి సంతోషం ఉండదు. మీరందరూ సంతోషంగా ఉండాలని నేను ఫారెన్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. మీతో నిన్న ఒక్కరోజు భార్యగా ఉన్నాను. ఆ తృప్తి నాకు చాలు. జీవితాంతం ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. లక్ష్మి